రాజమండ్రిలోని శ్రీ చైతన్య కాలేజ్ హాస్టల్లో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. 10వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని మరో ఇద్దరు స్టూడెంట్స్ పైశాచికంగా వేధించారు. 10 రోజుల క్రితం జరిగిందని ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హాస్టల్లో ఉన్న సీసీ కెమెరాను ఇద్దరు విద్యార్థులు తీసేయడంతో ఆ విషయాన్ని ప్రిన్సిపల్కు చెప్పిన అంబేద్కర్ కోనసీమ జిల్లా బలికపురం మండలం శంకరగుప్తం గ్రామానికి చెందిన గుర్రం విన్సెంట్ ప్రసాద్. అయితే సీసీ కెమెరా విషయం చెప్పినందుకు ప్రతీకారంగా ఆ ఇద్దరు విద్యార్థులు ఐరన్ బాక్సుతో విన్సెంట్ ప్రసాద్ పొట్టభాగం చేతులపై విచక్షణారహితంగా వాతలు పెట్టి అతన్ని తీవ్రంగా గాయపరచడంతో ప్రస్తుతం రాజోలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కార్పొరేట్ హాస్టల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చదివిస్తుంటే తమ కుమారుడికి ఇలాంటి పరిస్థితి రావడం దారుణమని పేర్కొన్నారు. తన కుమారుడు ఎదుర్కొన్న వేధింపులపై తల్లి లక్ష్మీ కుమారి కన్నీటి పర్యంతమైంది. ఈ ఘటనపై స్టూడెంట్ తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొన్నటి ఆదివారం నేను బ్యాగ్ తీసుకోవడానికి కిందకి వెళ్తుంటే మా రూమ్మేట్స్ ఇద్దరు సీసీ కెమెరా తీస్తున్నారు. ఏం చేస్తున్నారు అని అడిగితే ఏం చేయట్లేదు, ఎవరైనా వస్తున్నారు లేదు చూడమన్నారు. వెనక్కి తిరిగి చూసి లోపల ఎవరు రావట్లేదు అని చెప్పి ఇలా తిరిగితే నీ బ్యాగ్ ఒకసారి ఇవ్వని నా బ్యాగ్లో సీసీ కెమెరా పెట్టేసిన తర్వాత ఆ రోజంతా నా బ్యాగ్లో ఉంది. తర్వాత రోజు మా ఫ్రెండ్ బ్యాగ్లో పెట్టేయమన్నాడు, పెట్టేశాను. ఒక అరగంట అయిన తర్వాత హాస్టల్ ప్రిన్సిపల్ సార్ వీళ్ళు పీకినిద్దరిని మా రూమ్మేట్స్ పిలిచారు. వాళ్ళిద్దరూ వెళ్ళి నేను కూడా ఉన్నానని చెప్పారు. నన్ను పిలిచి ఇప్పుడు నేను చెప్పు ఏం జరిగింది అని హాస్టల్ ప్రిన్సిపల్ సార్ అడిగితే నేను చెప్పాను, నేను బ్యాగ్ తీసుకోవడానికి వెళ్ళాను సార్, అప్పుడే వీళ్ళిద్దరు కనిపించారు, సీసీ కెమెరా పీకేశారు, నా బ్యాగ్ లెట్టారని జరిగింది, ఏం జరిగిందని చెప్తే ఆ రోజు మధ్యాహ్నం 1 గంట తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత హాస్టల్కి వెళ్ళి కూర్చుంటే వచ్చేసి కొట్టేసి ఎందుకు చెప్పు మా పేరు అని మొత్తం తొడల మీద కాళ్ళ మీద వెదురుకాయ తెచ్చుని కొట్టేసి పొట్ట మీద పక్కన ఉన్న ఐరన్ బాక్స్ వేడి చేసి పొట్ట మీద చేతుల మీద అంటించేశారు. ఆ తర్వాత సీసీటీవీ మేము పీకమని చెప్పిన చిన్న విషయానికే ఇంత చేసాము, అదే ఇప్పుడు మేము ఇలా ఐరన్ బాక్స్ పెట్టి కాల్చాము ఇలా కొట్టాము అని చెప్తే ఇంకా ఎలా ఉంటుందో చూసుకో, ఎవరికైనా దానికి తెలియాలి అన్నట్టు నన్ను బెదిరించారు. అందుకే వారం అంతా ఈ నొప్పితో నేను ఉండి ఎవరికేం చెప్పలేదు. వారం తర్వాత అనగా నిన్న మా మమ్మీ వచ్చి ఏమైంది అని అడిగితే ఏం బాగలేదు మమ్మీ, హాట్ వాటర్ అని నా చేతి మీద ఉన్న గాయాలు చూపించాను. నా చేతి మీద ఉన్న గాయాలకి హాట్ వాటర్ అయితే మొత్తం పొట్టంతా కాలిపోద్ది కదా, చేయంతా కాలిపోద్ది కదా, ఇంకెక్కడైనా కాలిందంటే ఇంకెక్కడ కాలేదని అబద్ధం చెప్పి తర్వాత మా మమ్మీ షర్ట్ ఇప్పి చూస్తే నా పొట్ట కూడా మొత్తం కాలిపోయింది. ఇది హాట్ వాటర్లో లేదు, ఇదేదో ఐరన్ బాక్స్లో ఉందంటే ఆ తర్వాత నేను నిజం ఒప్పేసుకుని మొత్తం శ్రీ చైతన్యలో ఉన్న మా హాస్టల్ ప్రిన్సిపల్ సార్ ఆర్ఐ సార్ కూడా నిజం చెప్పేశాను. లాస్ట్ వీక్ నాకు ఫోన్ చేసి మమ్మీ నాకు ఫీవర్గా ఉంది అని చెప్పాడండి. సరే అయితే ఫీవర్ ఉందా బాబు నేను వచ్చి తీసుకెళ్తానంటే లేదు మమ్మీ వైరల్ ఫీవర్ అన్నారు, నాకు ఇంజెక్షన్స్ చేశారు మమ్మీ, మెడిసిన్ ఇచ్చారు, బాగానే ఉన్నాను మమ్మీ, అంతగా బాగోకపోతే ఫోన్ చేస్తాను మమ్మీ అని చెప్పాడండి. తర్వాత నుంచి బాబు మళ్ళీ ఫోన్ చేయలేదు. సరే అనేసి నేను టీచర్కి ఫోన్ చేసి అడిగితే బాగానే ఉన్నాడు మేడం తగ్గింది అనేసి అన్నారు. తర్వాత నేను ఎందుకైనా మంచిదని నిన్న చూసేద్దామనేసి నిన్న సన్నమంటలో బాబు దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. వెళ్ళిన తర్వాత బాబుని చూశాను. బాబు 2 years చదివాడు అక్కడ, కానీ ఎప్పుడు ఏడవలేదు బాబు. నన్ను చూసి వాళ్ళ చెల్లిని చూసి గట్టిగా ఏడ్చేశాడు. ఏమైంది బాబు అంటే లేదు మమ్మీ బెంగ వచ్చేసింది అనేసి అన్నాడు. ఎందుకు బెంగ వచ్చింది బాబు అంటే ఫీవర్ వచ్చింది కదా అనేసి అన్నాడు. ఆ తర్వాత రైట్ హ్యాండ్ అండి ఇలా చూస్తే ఇక్కడ కాలిపోయినట్టుంది, ఏంటి బాబు అంటే వాటర్ పడింది మమ్మీ అనేసి అన్నాడు. హాట్ వాటర్ పడింది అందుకే ఇలా అయిపోయింది అన్నాడు. సర్లే చాలా వీక్గా ఉన్నాడు, అసలు బాగోలేదనేసి నేను మిస్ దగ్గర తీసుకెళ్ళి అసలు మాట్లాడలేకపోతున్నాడండి, చాలా వీక్గా ఉన్నాడు, వైరల్ ఫీవర్ కదా బాబు నేను ఇంటికి తీసుకెళ్తానని చెప్పేసి అడిగానండి టీచర్ని. అయితే ప్రిన్సిపల్ సార్ని అడిగి హాస్టల్ ప్రిన్సిపల్ని అడిగి తీసుకెళ్ళండి అని చెప్పారండి. సరే అనేసి హాస్టల్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే ఆయన అన్నారు అమ్మ బాబు బాగానే ఉన్నాడు కదా నేను 2 days తర్వాత పంపిస్తానన్నాడు. లేదండి ఇక్కడ ఏదో హాట్ వాటర్ పడిందంట కాలింది అన్నాడు. లాస్ట్ వీక్ దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్ చెప్పండి, శ్రీ చైతన్య హాస్టల్లో ఈ ఘటన జరగడానికి కారణం ఏంటి, అక్కడ విద్యార్థులు ఏం చెబుతున్నారు? థ్యాంక్ యూ వెంకట్. తూర్పుగోదావరి జిల్లా మారంపూడి శ్రీ చైతన్య హాస్టల్లో 2 విద్యార్థుల తోటి విద్యార్థులపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూస్తుంది.
అయితే శ్రీ చైతన్య సిబిఎస్ లో గుర్రం విన్సెంట్ ప్రసాద్ అనే డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కపురం మండలం శంకరగుప్త చెందిన విద్యార్థి 10వ తరగతి చదువుతున్నాడు. శ్రీ చైతన్య స్కూల్లో సిసి కెమెరాలు తీసివేసిన ఘటనలో 10వ తరగతి చదువుతున్న కత్తుల హర్షవర్ధన్ గోకవరం సన్నివాడ తేదీలను ప్రిన్సిపాల్ తీసి అడగడం జరిగింది. అదే రూమ్ లో ఉంటున్న గుర్రం విన్సెంట్ ప్రసాద్ ప్రిన్సిపాల్ అడగగా హర్షవర్ధన్ తేజులు పేరు చెప్పడంతో పాపం పెంచుకున్న ఇద్దరు విద్యార్థులు కూడా అతనిపై దాడి చేసే ప్రయత్నం చేసి విద్యార్థిని రూమ్ లో తీసుకెళ్లి బట్టలని విప్పివేసి ఐరన్ బాక్స్ ని వేడి చేసి ప్రసాద్ పట్ట మీద చేతుల మీద తీవ్ర గాయాలు చేయడం జరిగింది. అయితే ఈ విషయంపై ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించడంతో ఆ విద్యార్థి భయంగా బిక్కిమొద్దు ఎవరికి చెప్పకుండా ఇంటికి వచ్చేసిన ఆ యొక్క ప్రసాద్ తన తల్లికి చెప్పడంతో ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది. అయితే తీవ్ర గాయాల పాలైన ప్రసాద్ ప్రస్తుతం ప్రాణాస్థితిలో ఎవరి ఇబ్బందికి గురవుతున్నాడు. తాము జరిగిన అన్యాయానికి ఆమె తల్లి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతుంది. ఇప్పటికే ఈ యొక్క ఇటువంటి హాస్టల్లో లక్షల రూపాయలు పూర్తిగా వెచ్చించి విద్యార్థుల్ని తమ ఉన్నత చదువులు చదివించాలని చెప్పేసి ఈ యొక్క ప్రైవేటు హాస్టల్లో చదివించడంతో కానీ వారికి ఎటువంటి యాజమాన్యం ఎటువంటి వారి ఎక్కువ సామాజికంగా దాంట్లో వారు బాధ్యతగా లేకుండా పిల్లల్ని ఇలా వదిలేవడంతో తల్లిదండ్రులు అయితే మాత్రం తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ యొక్క విద్యార్థి పరిస్థితి అయితే ఆ ఆసుపత్రిలో తీవ్ర గాయాలతో ఆందోళనగా ఉందని చెప్పడం జరుగుతుంది. అయితే అశోక్, దీనికి సంబంధించి హాస్టల్ యాజమాన్యం సీసీ కెమెరాల తొలగింపు మీద వీటి మీద ఏదైనా దృష్టి పెట్టిందా? అక్కడ విద్యార్థులను మందలించడం కానీ ఇలా జరగడానికి కారణం ఏంటి అని ఆ యాజమాన్యం ఏమైనా దృష్టి పెట్టిందా? ప్రస్తుతానికి అయితే వాళ్ళు ఎవరైతే విన్సెంట్ ప్రసాద్ తల్లి అయితే ఉందో ఆ ప్రిన్సిపల్ విచారించగా ఆమె మా అబ్బాయిని ఈ విధంగా విద్యార్థులు ఈ విధంగా తీవ్ర దాడి చేస్తారు, ఏం చేస్తారో మాకు కూడా ఎటువంటి సమాచారం తెలియలేదండి, మేము దీని గురించి చేస్తామని చెప్పడం జరిగింది తప్ప ఎప్పటికీ కూడా సీసీ కెమెరాలో తొలగించిన విద్యార్థులపై ఎటువంటి చర్యలు తీసుకోవడం కానీ ఎటువంటి వారిని మందలించడం కానీ అటువంటి విషయాలు అయితే మాత్రం ఇది జరగలేదు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.